ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ కళాకారులు అందరూ హాజరు కావడం జరిగింది. వేరే జిల్లాల నుంచి వచ్చిన ఆర్టిస్టులకు మరియు ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్టిస్టులందరికీ ఆదిలాబాద్ ఆర్టిస్టులందరూ వారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. సభ అధ్యక్షులు సత్యం గారు ఆదిలాబాద్, ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ గారు ఆసిఫాబాద్, రాష్ట్ర ముఖ్య సలహాదారులు కంకనాల సత్యనారాయణ గారు, రాష్ట్ర సహాయకులు చిప్పకూర్తి సత్యనారాయణ గారు, రాజ్నాథ్ గారు, బాలకృష్ణ గారు, విశ్వతేజ్ గారు, యాదన్ రావు గారు, యాదగిరి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. తెలంగాణలో ఆర్టిస్టులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనమందరం కలిసి మన సమస్యలపైన ఒక వినతి పత్రం ఇవ్వాలని వారు చెప్పడం జరిగింది. చిత్రకారుల యొక్క లేదంటే ఒక సామాన్య ఏదైతే దుర్భర జీవితాన్ని గడుపుతున్న చిత్రకారులను చూసి చెల్లించి అదే మన పరిస్థితి ఇది కాదు, మన భవిష్యత్తు ఇంకా బాగుందని చెప్పేసి ఆ రకంగా వారందరికీ న్యాయం చేసే దిశగా ఏర్పరచుకున్న సమితి ఇది. ఈ సమితి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఏ సంఘమైనా బలపడాలంటే దానికి సంఖ్యాపరంగా మరి ఆర్టిస్టుల తోడ్పాటు అవసరము. ఈ తోడ్పాటు కోసమే మేము ప్రతి ఒక్క జిల్లా నుంచి మేము కష్టపడి ఒక్కొక్కరిని చైతన్యవంతం చేసే దిశగానే ఈ సభలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చిత్రకళను ప్రతి విషయంలోనూ ఒక రథసారథి అనే వాళ్ళు ప్రతి బండికి ప్రతి వాహనానికి ఉంటారు. అట్లనే మన సంఘానికి మెయిన్ రథసారథి మన రామకృష్ణ గారు. ఈ రామకృష్ణ గారు అందరికీ వెళ్తునిస్తూ తాను చీకట్లో మగ్గినట్టే ఉంటాడు కానీ తాను వెలుగులోకి రాడు. ఆయన కూడా అక్కడికి వెళ్ళాలనేసి దాంట్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. మంచిర్యాల జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుండి ఉంటున్నాను. పెద్దలకు నా పేరు नरहरी, श्री आर्ट्स आदिलाबाद। और मैं यही पहले से आर्टिस्ट यानी कि पेंटिंग करता हूँ। सभी को मेरा धन्यवाद। అందరికీ ఆర్టిస్టులకు నమస్కారం, ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్ తాడిగూడ. నేను గత 25 సంవత్సరాల నుంచి పెయింటింగ్ వర్క్. మా ఆర్ట్స్ పేరు భవన్ ఆర్ట్స్. కూడా అది చిన్నప్పటి నేర్చుకున్నాము. అంటే 3rd క్లాస్ నుంచి ఆర్ట్ అంటే ఇష్టం. హలో, నా యొక్క నమస్కారము. జై కళామ తల్లి. నా పేరు రమణ. ఆర్ట్స్ పేరు వచ్చేసి లేటెస్ట్ ఆర్ట్స్. నా నిర్మల్ జిల్లా. శ్రీనివాస్, శ్రీ ఆర్ట్స్, మంచిర్యాల జిల్లా. గత 23 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. రమేష్ ఆర్ట్స్ ఇంద్రవీల్. నా పేరు మధు ఆర్ట్స్ ఇచ్చోడ. 10th ఎడ్యుకేషన్ నుంచే నేను కమర్షియల్గా బయట నా సెల్ఫ్గా వర్క్ చేసి నాకు పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఉన్నప్పుడు నాకు ఈ పెయింటింగ్ ఒక్కటే జీవితం అనుకొని పెయింటింగ్ నేర్చుకొని ఈ స్థాయికి వచ్చినాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. నా పేరు అమరేందర్. నా పేరు అమర్ ఆర్ట్స్ కానాపు. అందరికీ నమస్కారాలు. నేను గోపి ఆర్ట్స్ దాదాపు గత 30 సంవత్సరాల నుంచి ఈ పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. నా పేరు సత్యనారాయణ కానాపు. మా గురువు రామానంద దగ్గర. నా పేరు అనిల్ ఆర్ట్స్ ఆదిలాబాద్. మా గురువు గారు ప్రకాష్ గారు ఇక్కడే ఉన్నారు. గత 18 సంవత్సరాల నుంచి నేను పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. నా పేరు జావేద్, రహీమ్ ఆర్ట్స్ నా డాడీ. శ్రీను ఆర్ట్స్ ఆదిలాబాద్. నా సీనియర్ ఆర్టిస్ట్ అన్నం పెయింటర్గా వర్క్ చేస్తున్నాను. పేరు నాగరావు ఆర్ట్స్ కుమ్రంభీం డిస్ట్రిక్ట్. ఆర్ట్స్
ఆర్ట్స్ వచ్చేసి గణేష్ ఆర్ట్స్ జైనూర్ మండల్ గత 20 సంవత్సరాల నుంచి పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను. నా పేరు నగేష్ కేరమేరి నక్షత్ర ఆర్ట్స్. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను. నా పేరు రామ్ ఆర్ట్స్ కుమారి మసీబర్ డిస్ట్రిక్ట్. నా పేరు గణపతి గని ఆర్ట్స్. నేటివ్ ప్లేస్ వచ్చేసి పెంచుకల్పేట్ కుమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. వచ్చేసి ప్రకాష్ ఆర్ట్స్ ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇప్పుడు నేర్చుకున్నప్పుడు సత్యమన్న కూడా చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ అన్న. నా పేరు నరేందర్, మాది నేరడిగొండ. నరేంద్ర ఆర్ట్స్. నాకు గురువు ఎవరు లేరు, నాది గురువు లేని గుడ్డు విద్య. కానీ నాకు పరిచయమైన ప్రతి కళాకారుడు గురువుతో సమానమే. వేదికను అలంకరించినటువంటి తోటి ఆర్టిస్టులకు మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ఆర్టిస్టు మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రకాష్ ఆర్ట్స్ నా కలం పేరు. నేను గత 31 సంవత్సరాలుగా ఈ పెయింటింగ్ ఫీల్డ్ మీద అనుభవంలో ఉన్నాను. నాకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సత్యమన్న నా గురువు. మా గురువు గారు శ్రీ మార్త రమేష్ ఆయన టీచర్. నిన్న 6th 7th క్లాస్లో ఆయన బ్యానర్లు రాస్తూ ఉంటే ఆ టైంలో అప్పుడు అదే ట్రెండ్ కదా, అప్పుడు రాస్తూ ఉంటే ఆయనతో పాటు వెళ్ళి అలా ఆ రకంగా బ్రష్ పట్టుకోవడము, హార్డ్ ఎయిర్ బ్రషెస్ అంటే ఏంటి, సాఫ్ట్ ఎయిర్ ఏంటి, పోర్ట్రేట్ అంటే ఏంటి, ఈ రకంగా నేర్చుకున్నా. సో ఈరోజు నేను ఇక్కడ మీ అందరి దగ్గర మీ అందరి పరిచయాలు ఏర్పరచుకొని మీ అందరం ఉన్నది ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు దానికి మా గురువు గారికి కారణం. మా గురువు గారికి శతకోటి పదవి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కళాంబ తల్లి ముద్దు బిడ్డలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి జిల్లా స్థాయి సమావేశం ఆదిలాబాద్ జిల్లా సత్యమన్న గారు అధ్యక్షులు. వారు ఈరోజు ఇక్కడ సభ పెట్టి మన వివిధ జిల్లాల నుంచి కళాకారులందరినీ పిలిచినందుకు వారికి కూడా ప్రత్యేకంగా శిరస్సు వచ్చి నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు రాజనాథ్. నా నెగిటివ్ ప్లేస్ మల్లన ముంపు గ్రామమైనటువంటి మల్లన సాగు ముంపు బాధితుని. నేను హైదరాబాద్లో సికింద్రాబాద్ సన్నలో కాంప్లెక్స్ ఎదురుగా శ్రీ శ్రీనివాస ఆర్ట్స్లో వర్క్ నేర్చుకున్నాను. మా గురువారులకు కూడా పాదాభివందనాలు. ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి పెట్టడానికి గల కారణాలు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రాజేశ్వరరావు గారు, అతని యొక్క సహచరులు ఆర్కే గారు, మేము సూర్యాపేట జిల్లా మీటింగ్లో అటెండ్ అయినాము. ఎన్నో సంవత్సరాల నుంచి రగులుతున్నటువంటి నిప్పు ఆ రోజుతో అక్కడికి పోయి సభ చూసిన తర్వాత ఎన్నో సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో. రాష్ట్ర స్థాయి సంఘాలు 2-3 ఉన్నా కానీ అటువంటి సంఘాలు నత్తనడక నడుస్తున్నాయి. కాబట్టి దానికి రాజేశ్వర్ అన్న, ఆర్కే అన్న, సత్యమన్న, మన మెద్దుల మల్లేశం అన్న, ఇంకా గిరి అన్న గారు, అమ్మాడ్సు రాజన్న గారు కూడా మేము అక్కడ మాట్లాడుకొని ఫస్ట్ ఇలాంటి సంఘాలు ముందుకు పోతలేవు కాబట్టి దీనికి ఏదైనా ఒకటి చేయాలి అని రాజేశ్వరన్న గారు ఈ సభలో ఆవిర్భావం చేయడం జరిగింది. ఎంత స్పీడ్తోనే ఒక బంతిని మనము కొడతామో అదే స్పీడ్తోనే తిరిగి ఆ బంతి వస్తుంది. కాబట్టి ఒక బీజాన్ని నాటాడు, అది ఒక చెట్టై ఖచ్చితంగా కాయలు కాస్తుంది అని చెప్పి ఆయన ఆలోచనతో అన్నగారు ముందుకు వచ్చారు. అదేవిధంగా మేమందరం కూడా అతనికి ఎక్కడ మీటింగ్ జరిగినా కానీ అతి తక్కువ కాలంలోనే ఆసిఫాబాద్ జిల్లా, రెండవది ఇక్కడ మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది. దయచేసి మన కళాకారులు అనుకునేది ఒకటే, ప్రతిరోజు మీరు ఒకటి పొద్దున లేస్తేనే మనను కళను నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మన కుటుంబాన్ని పోషిస్తున్నాం కాబట్టి ఈ కళను నేర్చుకొని మన అమ్మని బతికిద్దాము, ఆ అమ్మ ఇచ్చిన మెతుకులే మనం తింటున్నాము అనే ఉద్దేశంలో
ప్రతి కళాకారుడి లోపల ఉన్నట్టయితే ఈ కళ రాష్ట్రానికి నలుగురులా తెలిసేటట్టు ఖచ్చితంగా ముందుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్క కళాకారుడు అందరూ పెట్టున్నప్పుడు ఈ కళమ్మ తల్లిని అమ్మ ఇచ్చిన పనితోనే మేము బతుకుతున్నాము అని ఉద్దేశించి గుర్తించి ఆ మెతుకులు తిన్నప్పుడు ఆ కళను భావితరాలకు అందిస్తానని చెప్పి ఎప్పుడైతే భావం కలుగుతుందో ఖచ్చితంగా మీరు సమాజంలో భావితరాలకు వచ్చే ఆర్టిస్టులకు మనుగడ జీవితం ఈ భూమి మీద మనుగడ ఉన్నంతసేపు మన యొక్క కళ ఖచ్చితంగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఇంకా కొంతమంది కళాకారులు అరే నేను అక్కడికి పోతే నాకేమొస్తుంది, నాది నేనే చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి కదా, ₹1 ఖర్చు పెడితే నాకేం రాదు, వాళ్ళు ఏదో సంఘాలు పెట్టుకుంటారు పేర్ల కోసం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది నిజమనేది కాదు. మన యొక్క పక్క కుటుంబాన్ని పోషించుకుంటూ మనం బతుకుతూ మనము చేస్తున్న పని కోసం ఆ కళమ్మ తల్లిని ముందు తరాలకు తీసుకువెళ్దామని చెప్పి ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అటువంటి భావం గల వాళ్ళే ఇక్కడ మనం అందరం కళాకారులు ఈరోజు ఇక్కడికి వచ్చినామంటే ప్రతి ఒక్కరి లోపల ఆ భావం ఉంది కాబట్టి ఈరోజు అందరూ వచ్చిందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా మన తోటి కళాకారులు అయినందుకు వారికి కూడా మన జిల్లా ఆదిలాబాద్ జిల్లా స్థాయి కళాకారుల తరఫున సభ తరఫున వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మన యొక్క 5 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి కళాకారుడు కాబట్టి ఆయన ఉంటాడు. ఖచ్చితంగా మన యొక్క సమస్యల మీద మన యొక్క ఏవైతే మనకు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ప్రతి సంక్షేమోత్సవాలు విడుదలవుతాయి. అన్నింటినీ వాటిని రెట్టింపు చేసుకొని దళారుల చేతులకు కాకుండా నేరుగా మన కళాకారులకే అందేటట్టు మనము కృషి చేసుకోవాలి. ఇంకా ప్రత్యేకమైన ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉండాలని చెప్పి ఇంకా చాలా నగర నడిపడిలో కూడా ఒక ప్రత్యేకమైన కళాకారులందరికీ రాష్ట్రంలో పెద్ద భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అదే మనకు కళాకారుడు కానీ దురదృష్టవశాత్తున ఏమైనా జరిగినప్పుడు కూడా ప్రభుత్వము మనకు అండగా ఉండాలని కూడా ఒక ప్రణాళికలో మనం అన్ని పొందుపరిచాము. ప్రత్యేకంగా మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు కూడా 10 లక్షలు ఉంది. ఒక కళాకారుడికి ఎలాంటి ఆరోగ్యశ్రీ కాకుండా ప్రత్యేకమైన ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఎక్కువ రెట్టింపుతో ఉండాలని కూడా మన ప్రణాళిక మన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అటువంటి చాలా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకోవడానికి ప్రతి కళాకారుడు భావించదగ్గ విషయం ఏంటంటే కళమ్మ తల్లిగా మనం బతుకుతున్నాము. కళమ్మ తల్లిని భావితరాల బాటలుగా వేద్దామని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దానికి అనుగుణంగా మనము ప్రతి ఒక్క కళాకారుడు రానువాళ్ళు ఉంటే వారికి ఇలాంటి మోటివేషన్ చేసి వాళ్ళను కూడా ఇక ముందు జరగబోయే సభలకు వాళ్ళను తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను మన ఆసిఫాబాద్ జిల్లా కూడా పోయినప్పుడు ఒక పాట పాడాను. అందులో కొంతమంది వెళ్ళలేదు కాబట్టి ఆ పాట నాకున్న టైంలో నేను అక్కడ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ వచ్చిండు కాబట్టి అది రికార్డు చేయలేకపోయినా త్వరలోనే అది రికార్డు చేస్తాను. ఆ పాట కూడా నేను లైవ్లో మీకు పాడి వినిపిస్తాను. చెట్టు బతుకులు ఎప్పుడు మారాలే, రంగురా తలురా చెట్టు బతుకులు ఎప్పుడు మారాలే, కడుపు బట్టి కాటట్టు టెండరు ఎన్నడు పోయాలే, రంగురా తలురా చెట్టు బతుకులు ఎప్పుడు మారాలే, కడుపు బట్టి కాటట్టు టెండరు ఎన్నడు పోయాలే, చెమట చిందిన చీకటి బతుకుల వెలుగులు నింపాలే, నమ్ముకున్న కళ తరాలకు బాధై నడవాలే అనే సాగు కూడా నేను రాసిన. ఇది త్వరలోనే రికార్డు చేసి మనం యూట్యూబ్ ద్వారా
మన కళాకారులకు కళామ తల్లి ముద్దుబిడ్డగా నేను రికార్డ్ చేసి అది విడుదల చేస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కళాకారులకి, నా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, మరియు ఈ వేదికను ఇంత అందంగా తీర్చిదిద్దిన ఆదిలాబాద్ జిల్లా మన సత్యగంధ బృందానికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. దేదీప్యమానంగా వెలిగిన మన ఆర్టిస్టుల జీవితాలు, మన ఏది రాజా రంగాలు, మా రాజానే బిరుదు పొందిన ఆయన ఈక్వల్ టు రాజా. ఆయనని దేవుని లెక్క భావించే వాళ్ళు దేవుని కూడా ఒక కొత్త రూపం ఇచ్చిందని చెప్పేసి ఆయన వేసినాకనే మన హిందూ దేవుళ్ళకు ఒక రూపాలు వచ్చినాయి. అంతటి గొప్ప కళకు మనం వారసులం. ఆ వారసత్వ సంపదగా వస్తున్న ప్రతి ఒక్కరు ధైర్యంగా మంచి హుందాగా ఉండాలి, ప్రతి ఒక్క కార్లలో కూడా తిరగాలి, మంచిగా పనులు చేసుకోవాలి. పనులు కనుక లేకపోతే పనులు అడిగి ప్రభుత్వం నుంచి పనులు కల్పించి మనం అడగాలి. సిద్దిపేట జిల్లా హిందూ ఆర్ట్స్ దాదాపు 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. ఏ రకంగా అయినా గవర్నమెంట్ మన వరకు ఉంచలేదు. ఏదైనా రకంగా మన పని అనేది గవర్నమెంట్ వర్క్ మనకి ఆన్సర్ చూడాలి. దానికి ముందు తీసుకుపోవడానికి ఒక నాయకులని కావాలి. అలాంటి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వాళ్ళు తీసుకపోతే జరమంది వర్క్ వస్తుందని చెప్పి మన అభిప్రాయం. అదే నా ఉద్దేశం. సంక్షేమ సమితి ఆదిలాబాద్ జిల్లా సత్యం గారు ఆధ్వర్యంలో ఈరోజు రాజేశ్వరన్న గారు అధ్యక్షతన స్టేజ్ మీద ఉన్న పెద్దలు రాజనాథ్ గారు, కిరణ్ గారు, సత్యకళాస్ గారు, సత్యనారాయణ గారు, విశ్వదేవ్ అన్న గారు, యాదన్న గారు, రామకృష్ణ గారు, వీరందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, మరియు తోటి కళాకారులందరికీ, ఆశువులైన అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, నా పేరు బాలకృష్ణ, మనీ ఆర్ట్స్ తిరుమల జిల్లా అధ్యక్షుని. మన కళాకారులందరూ ఒక సద్భావంతో పని చేసుకుంటూ మనం ఎంతో కాలం గడుపుతున్నాం. అటువంటి విషయాన్ని ఎవరు కూడా మనల్ని ముందుకు రానివ్వకుండా ఎంతోమంది ఎన్నో సంఘాలు మన ముందుకు వచ్చి పోతున్నాయి తప్ప మళ్ళీ మన సంక్షేమాన్ని ఎవరు కూడా మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. దాని గురించి ఈ మధ్యలో మన రాజేశ్వరన్న గారు, అన్న గారు వీరందరూ కలిసి మంచిర్యాలలో ఒక సభ పెట్టారు, ఆశీర్వాదాలు పెట్టారు. అనివార్య కారణంగా మేము అక్కడ హాజరు కాలేదు. ఇప్పుడు ఇక్కడికి ఆదిలాబాద్కి వచ్చినాం కాబట్టి అందరం కలిసికట్టుగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళి అందరితో పాటు సమానంగా పంచుకుంటూ ముందుకు పోయి భవిష్యత్తు తరాలకు మనం కాకుండా మన ముందు ఎంత ఉన్న వాళ్ళందరికీ సహాయపడుతూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ అధ్యక్షులు, మరి సభను అలంకరించిన నా తోటి సోదరులు, మరి ఇక్కడికి విచ్చేసిన కళామ తల్లి ముద్దు బిడ్డలకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు చాలా సుదినం, చాలా మంచి రోజు. అంటే మన కళలు నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు, మన ముందే కనబడుతున్నది అన్నంత సత్యంగా ఈరోజు కనబడుతుంది. అనేక సంవత్సరాల నుంచి మనకంటే అనేక మంది త్యాగధనులు, కళాకారులు ఎంతో శ్రమించి ఎంతో ముందుకెళ్ళాలనేసి అనేక సంఘాలను ఏర్పాటు చేసుకొని ఎంతో తపన పడ్డా ఎక్కడికి వెళ్ళాలో, ఆ సమస్యలు ఎవరి వద్దకు తీసుకెళ్ళాలో, ఏ ప్రభుత్వం వద్ద పరిష్కారం అయితాయో ఆ ప్రభుత్వం చెంతకు వెళ్ళకుండానే వాళ్ళు అక్కడికి మధ్యలో ఆగిపోయిన అనేక మంది, అనేక సంఘాలు ఉన్నాయి. మరి ఆ సంఘాలు ఉండగా, ఇన్ని సంఘాలు ఉండగా మనం ఈరోజు మళ్ళీ కొత్త సంఘం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అనేది ఒక ప్రశ్న. నిజమే, ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. అట్లాగే మనం ఎవరైతే సంఘాలు గతంలో నిర్మించిన వాళ్ళు ఇప్పుడు మేము రాష్ట్ర సంఘాలుగా ఉన్నాము అనే వాళ్ళు కూడా మదన పడుతుంటారు, బాధపడుతుంటారు. అటువంటి సందర్భంలో మరి ఇట్టి సందర్భంలో మనం ఏమైందంటే ఈరోజు మనం సంఘాన్ని తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అనేది మన ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొల్పడం జరిగింది.
అదేవిధంగా దీనికి పూర్తి సహకారాన్ని మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు మరియు మిగతా మన సిద్దిపేట మన సోదరులు ప్రతి ఒక్కరి హస్తం ఇందులో ఉంది. ఎందుకంటే ప్రతి కళాకారుడు తపన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, అభివృద్ధి చెందాలనేసి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందాలనే ఒక తపనతో ఆలోచనతో ఉన్న సందర్భంలో ఈ సమితి టాస్ అనేది, టాస్ అనంటే మనం క్రికెట్లో చూస్తుంటాము, టాస్ గెలుపు ఓటమి అనేది టాస్ ద్వారానే తెలిసిపోతుంది. టాస్ ఎవరికైతే వాళ్ళు పడుతుందో వాళ్ళు గెలుస్తారు అనేది. అట్లనే ఈరోజు మన సంఘానికి, రాష్ట్ర సంఘానికి టాస్ అనేసి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ టాస్ అనేది 2021 కరోనా సమయంలో పురుడు పోసుకోవడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో అంటే మన అన్నగారు, మన గౌరవనీయులైన తాళ్ళపల్లి రాజేశ్వర్ అన్నగారు దీనికి మూల పురుషుడు. ఆయన ఈ సంఘాలన్నీ ఎక్కడెక్కడ ఎట్లా చేస్తున్నారో అన్నీ పరిశీలించేసి ఆయన ఆ కరోనా టైంలో మన కళాకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, బాధలు, వాళ్ళు తినడానికి కూడా కొందరు కళాకారులు అంటే విధి లేని పరిస్థితుల్లో ఎంత తల్లడిల్లిపోయిందో తాను చూసి కళ్ళెమ్మట నీళ్లుగా కార్చుకోవడం అనేది జరిగింది. అరే నా కళాకారులు ఈ విధంగా ఉన్నదే, ఏ రాష్ట్ర సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ముందుకెళ్ళేసి ఎవరు మన లక్ష్యాన్ని ఛేదించడం లేదనే బాధతో అప్పుడు పురుడు పోసుకున్నది. ఆ పురుడు పోసుకున్న పసిపాప 19వ తారీఖు మే 2024లో ఈ టాస్ అనేది పేరు పెట్టడం అనేది జరిగింది. చాలా శుభతరుణం. ఇది మంచిర్యాలలో జరిగింది. మరి దీనికి ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. ఇందులో ఉన్న నాయకులు చాలా త్యాగ జీవులు. చాలా వాళ్ళ చరిత్ర కనుక చూసినట్టయితే ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క అద్భుతంగా ఉన్నది. ఇప్పుడు మన సత్యకళ అన్నగారు ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా నా కళాకారులకు ఏదో మేలు జరగాలి, ఎంతో ఇది కావాలి అనే తపన పడే సత్యన్న గారు చాలా నిజంగా ఆయన చరిత్ర ఒక్కసారి పుట్టలు తిరిగేసినట్టయితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఆయన అట్లా ఉన్నా కూడా ఎక్కడికైనా వెళ్ళి ఆయన మరి ఆ సమావేశాల్లో పాల్గొని తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడం, సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, బాగుపడాలనే తపన పడే ఒక మంచి మహోన్నత వ్యక్తి ఆయన. అయితే ఒక సందర్భం చాలా బాధాకరమైన విషయం ఈ మధ్యలోనే జరిగింది. తన కన్నకు కొడుకు అంటే అకాల మరణం చెందింది. ఏ తండ్రి అయినా కూడా తన తండ్రి చనిపోతే కొడుకు పెట్టే వాళ్ళు ఎవరు అంటే కొడుకు అనుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆ తండ్రి ఆ కొడుకు కొడుకు పెట్టిందంటే ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి కళాకారులుగా మనకు కూడా బాధేస్తుంటుంది. అయినా కూడా ఒక దిక్కు కన్నీళ్లను తుడుచుకుంటేనే నా కళాకారులకు ఏదో చేయాలి, వాళ్ళ కన్నీళ్ళను నేను తుడవాలి, నా కన్నీళ్ళు ఎట్లాగూ ఇదైనాయి కానీ వాళ్ళ కన్నీళ్ళను తుడవాలి అనే ఒక లక్ష్యంతో తాను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వేదికనైనా కూడా అదేవిధంగా ఆసిఫాబాద్కు వచ్చేసి అక్కడ పాల్గొని ఇక్కడ ఆదిలాబాద్ కూడా తాను ఈ మధ్యలో చనిపోయిన తన కొడుకును కూడా మర్చిపోయేసి మన కళాకారుల కోసం రావడం అనేది చాలా అభినందనీయము, చాలా గర్వకారం. అటువంటి నాయకులు మన దగ్గర ఉండడం మనం గర్వించదగ్గ విషయం. ఇంకో విషయం సోదర, చాలా బాధేస్తుంటుంది, చాలా బాధాకరం. ఆ విషయాన్ని తలుచుకుంటేనే చాలా లోపల నుంచి కన్నీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి. మన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, మేము ఆసిఫాబాదు సమావేశం ఎప్పుడు అంటే సండే అనేసి గతంలో చెప్పడం జరిగింది. ఆ సండే తన అమ్మమ్మ కాస్త అటు ఇటుగా ఉంది, ఈ సండే వీలు కాదు, నెక్స్ట్ సండే అనుకున్నాం. నెక్స్ట్ సండే అనేసి
మొన్న సండే రోజు మాకు టైం ఇచ్చి ఆ సమావేశానికి మేమంతా ఆయన అంత అద్భుతంగా ఏర్పాట్లు భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసి అందరు కళాకారులను పిలిచి పెద్ద ఎత్తున సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో తానే వ్యాఖ్యాతగా ఉంటూ అందరినీ అలరించేలాగా మాట్లాడి చాలా మంచి కార్యక్రమాన్ని విజయవంతానికి తోడ్పడిన ఆ కళాకారుడి వెనకాల కన్నీళ్ళ పర్వతం ఎంతో దాగి ఉంది. తీరా సమావేశం అయిన అనంతరం తెలిసిన విషయం ఏమంటే చాలా బాధేస్తుంది. తన అమ్మమ్మ చనిపోయి అదే రోజు చనిపోయింది. తాను వెళ్ళకుండా ఆ చివరి చూపు కూడా చూడకుండా ఈ సమావేశాన్ని ఎట్లాగో విజయవంతం చేయాలనే తపన పడే రామకృష్ణ గారు మన నాయకుడు కావడము చాలా గర్వించదగ్గ విషయం సోదరులారా. అటువంటి నాయకులు మన టాస్లో ఉన్నారు. అట్లాగే మన అధ్యక్షుల వారు కూడా వాళ్ళు కూడా చాలా 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 కష్టపడుతూ వస్తూ చాలా ఆయన ఆకలిని కూడా అంటే అటు తెలియకుండా ఉంచేసి తన బాధలను తెలియకుండా ఉండేసి పైన కద్దరు చొక్క కద్దరులాగా, కానీ ఆయన వెనకాల ఉన్న బాధలు మనకెవరికి తెలియనీయకుండా ఆయన దాచుకొని మన కళాకారుల కోసం ఏదో చేయాలనే తపనతో అనేక సంవత్సరాల నుంచి తపన పడుతూ ఈరోజు కూడా ఒక పూట తింటే ఒక పూట తినకుండా మన గురించే ఆలోచించే అధ్యక్షుల వారు ఉన్నారు. అయితే ఆ అధ్యక్షుల వారికి 4 కూతుళ్ళు. ఆ కూతుళ్ళను కూడా మంచిగా ప్రయోజకులను చేసి మంచిగా చేస్తున్న తరుణంలో మొన్న మా నాన్న మా కోసం అన్ని విధాలుగా బాగానే చేస్తున్నాడు. నాన్న అనే ఒక ఆ రోజున నాన్న చేత కేక్ కట్ చేయించాలా, మేము అందరం నాన్నతో సంబరాలు పంచుకోవాలా అనేసి అనుకొని వాళ్ళందరూ హైదరాబాద్లో చదువుకునే వాళ్ళంతా జన్నారం వచ్చేసింది. కేకును తీసుకొని వచ్చింది, సంబరాలు చేసుకుందాం అనేసి వచ్చేసింది. ఆ రోజు ఆసిఫాబాద్లో సమావేశం. ఆ సమావేశం అనంతరం మనం వెళ్దాము అని అంటే లేదు మనం వెళ్ళడం కాదు. బెల్లంపల్లిలో మన సోదరుడి సాబీరు వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళేసి పరామర్శించిన తర్వాతనే మనం వెళ్ళిపోదాము. అక్కడ పరామర్శించి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఆ బస్సు కూడా ఫెయిల్ అవ్వడం, బస్సులోనే ఆయన వెళ్ళడం, ఎటువంటి వాహనం కానీ ఏది కానీ ఆయనకు లేదు. ఈవెన్ మోటార్ సైకిల్ కూడా ఆయనకు లేదు. అటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి. అయితే ఆయన వెళ్ళేసరికి 10:30-11 అయ్యేసరికి పిల్లలు చూసి వాళ్ళు నిద్రపోవడం జరిగింది. అటువంటి తెల్లవారు లేచి ఆయన సారి చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి అటువంటి నాయకులు మన దగ్గర ఉన్నారు సోదరులారా. అటువంటి నిజాయితీ పరులైన నాయకులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి మీరు మర్చిపోవద్దు. ఏమంటే ఎవరో చేస్తారని ఎవరి కోసం ఎదురు చూసే కంటే ఇటువంటి నాయకత్వం గల వాళ్ళను మనం బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అంతేకాదు ఈ నాయకుడు ఏమన్నారు అంటే మనం కేవలం సంఘాన్ని ఏర్పరచుకున్నాం. మన ఆలోచన విధానము ఐక్య పోరాటాలు చేయడమే మన ఆలోచన. జెండాలు ఏదైనా కావచ్చు, కానీ మన ఆలోచన విధానం మాత్రం ఒకటే, మన లక్ష్యం ఒకటే, మన ధ్యేయం ఒకటే, మన వాళ్లకు మేలు జరగాలన్నదే మన లక్ష్యం అనేసి చెప్పడం అనేది గర్వకారణం. నిజంగా మనం ఎప్పుడు కోరుకుంటున్నాం ఏమనంటే ఈ సంఘాన్ని ఏదో మేము బోర్డు వేసుకొని ఏదో సంపాదించాలా అనే ఆలోచన ఈ నాయకులకు ఎవరికీ లేదు. జేబుల్లో నుంచి డబ్బులు పెట్టే వాళ్ళు ఈరోజు సంఘాలను నడుపుతున్నారు. ఈరోజు మనం ఇక్కడ కూడా ఆదిలాబాద్లో చూస్తున్నాం. ఈ సత్యం కావచ్చు, ప్రకాష్ కావచ్చు, వీళ్ళకుండే కమిటీ చాలా అద్భుతమైన ఈరోజు ఏర్పాట్లు చేసిన మంచి భోజనాన్ని అందించారు. కానీ ఇవి ఎక్కడి నుంచి ఇదైనాయి, ఏ విధైనాయి అనేది ఇప్పటి వరకు ఇక్కడ ఆదిలాబాద్ వాళ్ళకు కావచ్చు, నిర్మల వాళ్ళకు కావచ్చు, మిగతా ఆర్టిస్టులకు ఎవ్వరికి తెలియదు. అటువంటి వాళ్ళ జేబుల నుంచి పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా విజయవంతం కావాలనేసి ఆలోచన చేసే నాయకులు మన ఆదిలాబాద్లో కూడా ఉన్నారు సోదరులారా.
అటువంటి వాళ్ళ నాయకత్వంలో మనం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఇదే. ఈ ఆదిలాబాద్ అనేది ఈ ఆదిలాబాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు కూడా పోరాటాలకు పుట్టినిల్లు లాంటివి మనం చూస్తున్నాం. ఈనాడు కొమరం భీం పుట్టిన గడ్డ ఇదే. మరి అదేవిధంగా మనం ఇక్కడి నుండే మన దండయాత్రను కొనసాగిద్దాం, మన చైత్రయాత్రను సాగిద్దాం. మన కళాకారుడైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ గారు కూడా వాళ్ళు కూడా మన బాధలు ఆలకిస్తారు. మన వాళ్ళు వెళ్ళే వాళ్ళే లేరు కాబట్టి ఆయనకి ఇప్పటి వరకు ఆయన దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అదే మనం మొట్టమొదటిసారిగా మనం ఆయన చెంతకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. మీరంతా సహకరించాలి. మీరంతా బలగం ఎంత ఉంటేనే నాయకుడు అనేవారు ముందుకెళ్తారు. ఆ బలగం లేకపోతే బలహీన పడిపోవడం అనేది జరుగుతుంది. మీ బలము బలహీనత అన్నీ కూడా మీరే కాబట్టి సోదరులారా, ఈ రేపు జరగబోయే నెక్స్ట్ కార్యక్రమాలు జరగబోయేటి రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి అతి త్వరలో అటువంటి నిర్ణయాలు జరుగుతాయి. మీరందరూ తరలి రావాల్సిన అవసరము. మనం ఐక్యంగా వెళ్ళేసి అక్కడ మన బలమేంటో మన శక్తి ఏంటో నిరూపించుకొని మన హక్కులను సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం హక్కులు ఏంటి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ హక్కులను మనం సాధించుకోవడానికి మన ప్రయత్నాలు మనం కొనసాగిస్తున్నాం. మీకు కూడా ఏదైనా తెలిసినవి ఉంటే మనకు తెలియకుండా ఏమైనా ఉండొచ్చు కాక కొన్ని నాయకులకే తెలవాలని ఏం లేదు. మీ నుంచి కూడా సేకరించేసి అందరి ఆలోచన విధానాలు అందరి ఆలోచనలకు అనుగుణంగానే మనం ఎజెండా తయారు చేసి మన ముఖ్యమంత్రి గారికి సమర్పించి మన హక్కులను సాధించుకున్నాం మిత్రమ్మ. అయితే ఒకటి మనకు మొట్టమొదటిసారిగా మన కళాకారులకు మన అధ్యక్షుల వారు అన్నగారు రాజేశ్వర్ అన్నగారు ఒకే కోరిక కోరిండు. అందరికీ అన్ని సంఘాలకు అన్ని కుల సంఘాలకు కూడా ఈరోజు చూస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఇవన్నీ అనేక రకాలుగా అనేక కులాలు కావచ్చు వాళ్ళ కార్పొరేషన్లు అనేటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన కళాకారులు కూడా అనేక మంది కళాకారులు మన కళాకారుల కులం మనకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా లోన్లు మనకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అట్లనే మన కళాకారులు బయటకు వెళ్ళేసి వాల్ రైటింగ్ చేసే వాళ్ళకు మిగతా వాళ్ళకు వ్యానులో కూడా సబ్సిడీలో వ్యాన్లు కూడా దొరికే ఆస్కారం ఉంటుంది. ఇట్లా అనేక రకమైన లబ్ధి చేకూర్చడం అనేది జరుగుతాయి. దానికి నంబర్ 1 మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ చేయాలనేది మన ఆలోచన విధానం, మన ధ్యేయం. అట్లనే మన చిత్రకారులకు ఒక సొసైటీ ఇప్పుడు మనం చూస్తున్నాం. మన పక్కనే ఉన్న నిర్మల్లో మనం చూస్తున్నాం కొయ్య బొమ్మలు అవి తయారు చేస్తారు. వాళ్లకు ఒక సొసైటీ అనేది ఉన్నది. ఈ సొసైటీ ఉండటం చేత ఏమవుతుందంటే మనం వేసే చిత్రాలు ఈరోజు చూస్తున్నాము. మన చిత్రకారులు అనేక అద్భుతాలైన చిత్రాలు వేస్తున్నారు. దానికి సరైన మార్కెటింగ్ కావచ్చు, ఇంకా వేరే వసతులు కావచ్చు లేకపోవడం చేత చాలా ఇబ్బంది. అంటే కళాకారులు వేసిన వాటికి కూడా దానికి గుర్తింపు అనేది లేకుండా ఈరోజు చూస్తున్నాం. అటువంటి గుర్తింపు కావాలనేసే మన ఆలోచన. దీనికి ఒక సొసైటీ తయారు చేసి ఆ సొసైటీకి ఆర్థిక సాయం చేయాలన్నదే మన లక్ష్యం, ధ్యేయం. అట్లాగే వారు వేసిన చిత్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించాలనేసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ మార్కెటింగ్ సొసైటీ అంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసి దానికి వాళ్ళు ఏదేంటే ఒక షాప్ లాంటిది లేకుంటే ఇప్పుడు నిర్మల్ లాంటి అట్లా ఒక వసతి అనేది కల్పించాలనేసి ఇందులో మనం పొందుపరచడం అనేది జరిగింది మన ఎజెండా. అట్లనే సోదరులారా, ఇప్పుడు మన కళాకారులు అందరూ చాలా మటుకు చిత్రకారులు ఎవరో కాంట్రాక్టు తీసుకుంటే వాడికి చిత్రాలు వేయడం కానీ గోడల మీద రాయడం కానీ ఏమీ తెలియదు. పెయింటింగ్ అంటే ఏంటో తెలియని వ్యక్తులు కాంట్రాక్ట్ తీసుకుంటే మనం వాళ్ళ దగ్గర
వాళ్ళ ఉన్నతి కోసం మనం పాటుపడే ఒక కార్మికుల్లాగా పాటుపడి వాళ్ళ జేబులను నింపుతున్నాం, వాళ్ళ ఆస్తులను మనం పెంపొందిస్తున్నాం. ఆ విధానం వద్దు. మాకు నేరుగా కాంట్రాక్ట్ అనేది మాకే కావాలి, మా సొసైటీ వాళ్ళకు, మా సంఘానికే ఇచ్చేలాగా ఉండాలి. జిల్లాల వారీగా ప్రతి ఒక్క సంఘానికి, సొసైటీకి ఇవ్వాలనేసి ఈ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తి ఎత్తివేయాలనేసి మన 3వ డిమాండ్ సోదర. అట్లనే మన కళాకారులు, రకరకాల కళాకారులు ఉన్నారు ఇందులో. అంటే పెయింటింగ్ వేసేవాళ్ళు, వాళ్ళు రైటింగ్ రాసేవాళ్ళు. మరి అట్లనే ఈ మధ్య కాలంలో మనం ఇంటీరియర్ డిజైన్స్, ఇన్సైడ్ డిజైన్స్ ప్రతి ఒక్కరు కూడా కాస్త డబ్బు ఎక్కువ ఉన్న ప్రతి ఒక్క మన ఇల్లు గల వ్యక్తి బయటదే కాదు ఇంటీరియర్ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాం. అటువంటి కళాకారులు మన దగ్గర ఉన్నారు. అటువంటి కళాకారులకు ఈ నైపుణ్యాన్ని ఇంకా కూడా కొత్త నైపుణ్యాన్ని నేర్పేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చేలాగా, అట్లనే వాళ్ళు శిక్షణ కాలంలో స్టైపెండ్ డబ్బులు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలన్నది మనం సంఘం తరఫున మరొక విజ్ఞప్తిని మనం ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అట్లనే సోదరులారా, మన కళాకారులు అంటే చిన్న చిన్న కిందనే కాకుండా పైన గోవా కర్రలు కట్టుకొని మరి ఎంతో పైకి ఎక్కేసి పనులు చేస్తున్న సందర్భంలో వాళ్ళు ప్రమాదవశత్తు, అంటే ఎవరు కూడా కింద పడాలని చావాలనేసి ఎవరు కోరుకోరు. వాళ్ళ కడుపు తిప్పల కోసం పైన ఎక్కేసి పనిచేసే సందర్భంలో అనుకోని సంఘటన జరిగి వాళ్ళు కింద పడి గాయాల అయితే వెంటనే ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం చేయాలనేసి, అట్లనే వాళ్ళకు ఉచిత ట్రీట్మెంట్ అంటే కార్పొరేట్ రేట్ స్థాయిలో వాళ్ళకు చికిత్స అందియాలనేసి, వాళ్ళు చికిత్స పూర్తయ్యేలోపు అంటే మంచిగా అయ్యేలోపు కూడా వారికి వాళ్ళ కుటుంబం నడిచేలాగా ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాలనేసి మనం ఇందులో మళ్ళీ ఒక డిమాండ్ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అనుకోకుండా ఆ చిత్రకారుడు కొన్ని సందర్భాల్లో చికిత్స చేస్తూ మరణించిన ఎడల వారికి దహన సంస్కారాల కోసం వెంటనే 30,000 ఆ కుటుంబానికి అందించాలనేసి, అట్లాగే ఆయన కుటుంబాన్ని పోషకుడే చనిపోయినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం ఉంటుంది కాబట్టి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయాలనేసి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలనేసి మన మరొక డిమాండ్ను ఇందులో పొందుపరచడం జరిగింది సోదరులారా. అట్లాగే మనం ఇన్ని చేస్తుంటే అనేక మన కుటుంబాల ఆర్టిస్టుల కుటుంబాలు అన్నీ బాగున్నాయి అని కాదు. కొందరు ఆర్టిస్టులకు ఇల్లు లేని వాళ్ళు, స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అంటే బయట కిరాయి ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా కొన్ని కుటుంబాలు సతమతమవుతున్నాయి. అందుకోసం వారికి ఒక ఇల్లు అంటే ఇల్లు వచ్చేలాగా, ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇల్లు వచ్చేలాగా చేయాలి. అట్లనే వారికి స్థలం ఏదైనా ఉంటే, ఇంటి స్థలం ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం వారు ఆర్థిక సాయం చేయాలనేసి మరొకటి పొందపరచడం జరిగింది సోదరులు. అట్లాగే ఇప్పుడు మన పిల్లలు, చదువుకునే పిల్లలు, ఇప్పుడు మన కొందరికి చాలా ఇబ్బందికరమైన కొన్ని సందర్భాల్లో మన ఇప్పుడు ఉదాహరణకు వర్షాకాలం, ఇది వర్షాకాలంలో మన ఆర్టిస్టులు బయటకు వెళ్ళి పనిచేయని పరిస్థితులు అనేకంగా, అంటే అన్ని రకాలుగా ఇబ్బందుల పాలవుతుంటారు. ఇటువంటి సందర్భంలో తమ పిల్లలను కూడా పనిలో వేయాలంటే కూడా ఫీజులు ఇప్పుడు చూస్తున్నాం. అనేక ఫీజులు కార్పొరేట్ స్థాయిలో వేలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అటువంటి విద్యను కూడా మన కళాకారుల పిల్లకు అంటే ఎల్కేజీ టు పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందించి వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా
ప్రభుత్వం సహకరించాలనేసి మనం ఇంకో దీన్ని పొందుపరచడం జరిగింది సోదరులారా. అట్లా ఇప్పుడు అనేక చిత్రరంగాల్లో అనేక సేవలు అందించిన కళాకారులు, వృద్ధ కళాకారులు అనేక మంది ఉన్నారు. ఆ వృద్ధ కళాకారులు అనేక సంవత్సరాల నుంచి చేస్తూ చేయలేని పరిస్థితులకు వస్తున్నారు. అటువంటి వృద్ధ కళాకారులకు నెల 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము ఇందులో పొందుపరచడం అనేది జరిగింది సోదరులు. అట్లనే కళాకారులు, ఈ కళాకారులు మరి మన ముఖ్యమంత్రి వర్యులు కూడా కళాకారుల ముద్దుబిడ్డ. అటువంటి కళాకారులు పోషించి మరి అనేక మంది రాజులు కూడా కళాకారులను పోషించేవాళ్ళు, కళాకారులను సత్కరించేవాళ్ళు. అట్లనే మన కళారంగంలో కళను ప్రోత్సహించేలాగా మన కళాకారుడైన ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కళారంగంలో ఉన్న టీవీ వాళ్ళకు కానీ సినిమా వాళ్ళకు కానీ అవార్డులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో టీవీ వాళ్ళకు కూడా నంది అవార్డులు అనేది ఇస్తున్నారు. మరి మన చిత్రకారులకు కూడా అటువంటి చిత్రకారులకు కూడా ఆ ఏర్పాటు చేసి ఒక సమయం అంటూ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా సత్కరించి సన్మానించినట్టయితే వాళ్ళు మంచిపోలేని ఒక తీపి జ్ఞాపకంగా చిరకాలంగా వాళ్ళకు మధ్యలో ఉండిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మేము మంత్రివర్యులకు చెప్పడం అనేది జరుగుతున్న సోదరుల. ఇంకా ఇదే కాకుండా ఇంకా ఏమైనా మీ దగ్గర ఇంకేదైనా మేము చెప్పని విషయాలు అనేకంగా ఉండొచ్చు. ఇప్పుడు మేము ఆసిఫాబాద్లో వెళ్ళాం, అట్లనే ఇక్కడికి కూడా వచ్చినాము. మేము మర్చిపోవచ్చు కొన్ని విషయాలు. అందుకోసం మీలో ఎవరైనా ఇంకా కూడా ఇది అయితే బాగుంటుండే, ఇది పెడితే బాగుంటుండే, మా సమస్య ఇది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అది మాకు రాసి ఇక్కడికి ఇచ్చినట్టయితే మా అధ్యక్షుల వారికి అదిని కూడా మేము ఇందులో పొందుపరచడం అనేది జరుగుతుంది. అటువంటి అట్లే కాకుండా మన ఇంకా కూడా రాని వాళ్ళకు కూడా ఈ విషయాలు మీరు తెలియజేసి భవిష్యత్తు లోపల దీని అనంతరమే మేము ఇక్కడికి వచ్చిన నిర్మల్ సోదరులు ఉన్నారు. ఆ నిర్మల్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. నిర్మల్లో నెక్స్ట్ ఆ మీటింగ్ జిల్లా సభ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ జిల్లా సభను కూడా మన రాష్ట్ర నాయకులకు అధ్యక్షుల వారికి కావచ్చు లేకుంటే కార్యదర్శి గారికి కావచ్చు తెలియజేయాలనేసి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకోసమే సంఘం అంటే ఏంటి అనేది ఒక మిత్రుడు నాకు ఒకటి రాసి పంపించాడు. సంఘం అంటే ఓ అండ. సంఘం అంటే ఏంటి అని అంటే ఒక అండ. సంఘం అంటే ఒక నమ్మకం. సంఘం అంటే ఒక నమ్మకం. సంఘం అంటే ఒక ఆసరా. అంటే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క కళాకారునికి కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆసరగా ఉండే ఒక దాని పేరే సంఘం అనేది. అట్లాగే సంఘం అంటే ఒక విశ్వాసం. మిత్రులారా, సంఘం అంటే విశ్వాసం కాబట్టి సంఘాన్ని మనం బలపరచాలి. సంఘం ఏ పిలిపించినా కూడా మనం విధిగా మనం వెళ్ళాలి. సంఘంలో ఏ పోరాటానికి సిద్ధమైన దానికి మనం చేయూతను అందియాలనేసి ఒక కోరిక. అట్లే ఒక ఆత్మగౌరవం సంఘం అంటే. అదేవిధంగా సంఘం అంటే ఒక భావజాలం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈ మన హక్కుల గురించి కానీ మన బాధ్యతల గురించి కానీ ఈ హక్కులను సాధించుకోవాలని అంటున్నాము. ఈ భావజాలము మనం ఒక సంఘం ఉండగానే మన భావజాలాన్ని మనం తెలియజేయడం అనేది జరుగుతుంది. అందుకే సంఘం యొక్క అర్థం అది అనేసి. అట్లనే సోదరులారా, సంఘం అనంటే ఒక చైతన్యం. ఈ సంఘం ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాము, ఈ వేదికకు వచ్చినాము, ఇక్కడ వింటున్నాము. ఈ సంఘం మనం చెప్పే మాటలతోని మనకు ఒక చైతన్యం వచ్చేసింది. మనం సంఘానికి సపోర్ట్ చేయాలి, సంఘం చేసే పిలుపును మనం విజయవంతం చేయాలి అనే చైతన్యం కలగడమే ఒక సంఘానికి ఉన్న ఒక నిర్దిష్టత. అందుకే సోదరులారా, మనం ఈ సంఘాన్ని మనం బలపరిచినట్టయితే త్వరలో మన కళ్ళ ముందు విజయాలు కనబడుతున్నాయి.
ముందు ఉంచడం జరిగింది. ఇవన్నీ మనం సాధించుకోవాలి అనంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం సంఘాన్ని బలపరుస్తూ సంఘంలో పెద్ద ఎత్తున మనం హైదరాబాద్ వెళ్ళేసి మన సంఘం ఏదైతే ఆదరిస్తున్నాడో మన కళాకారుడు మన ముఖ్యమంత్రి వర్యులకు మనం ఇది అందించేసి ఇవన్నీ విజయవంతం చేసుకోవాలనేసి మన ఈ కమిటీ రాష్ట్ర నాయకులు కావచ్చు, మన కార్యదర్శి నిజంగా రామకృష్ణ గారు చూస్తుంటే ఆయన తపన, ఆయన ఏదో రేపో మాపో మనం సాధించుకోవాలి తొందరగానే, అంత కుతూహలం అంత పట్టుదల ఆయనలో ఉన్నది. అటువంటి నాయకుడు దొరకడం మన అదృష్టం. అదేవిధంగా దీన్ని సాధించాలి, నా కళాకారులను మంచి స్థాయిలో చూపించాలి. ప్రతి కళాకారుడు కూడా కేవలము మామూలు సైకిల్ కాదు, మోటార్ సైకిల్ కాదు, కార్లలో తిరిగేలాగా వాళ్ళ కుటుంబం కూడా కారులో ఉండేలాగా చూడాలి అనే లక్ష్యంతో మన అధ్యక్షుల వాళ్ళు మన రాజేశ్వర అన్న గారు ఉన్నారు. ఆయన లక్ష్యం అదే. ఆయన నిద్రపోయినా లేచినా కూడా ఆయన నిరంతరం మన వెంట ఫోన్లో మాట్లాడి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎట్లయితే బాగుంటుంది అనే ఆలోచన ఆయన పడు. ఇప్పుడు మన సత్యన్న కూడా అదే ఆలోచనతో ఉన్న వ్యక్తి. నిజంగా ఆయన బాధలను కూడా మర్చిపోయేసి మొన్ననే జరిగిన బాధలు కూడా తను మర్చిపోయేసి లేదు, నా వాళ్ళకి ఏదో చేయాలి, ఏదో సాధించి పెట్టాలి అనే ఒక లక్ష్యంతో ఆయన ఉన్నారు. అటువంటి నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు. రాజ్నాథ్ గారు ఎక్కడి నుండో హైదరాబాద్ నుంచి వచ్చాడు సోదరుడు. ఏ మీటింగ్ అయినా కానీ ఇక్కడికి వచ్చేసి మనల్ని అందరినీ మన మధ్యలో ఉంటూ ఆయన సలహాలు సూచనలు అందిస్తూ మనల్ని చైతన్యపరులుగా చేస్తున్న వ్యక్తులు రాజనాథ్ అన్నగారు. మరొక అన్నగారు ఇక్కడికి వచ్చిన అన్నయ్య సిద్దిపేట యాదవరావు అన్నగారు నిజంగా మన గ్రూపులో ఉంటూ అనేక సలహాలు సూచనలు మనకు నిరంతరం అందిస్తూ ఉంటారు. ఇటువంటి యాదవరావు అన్నగారు లాంటి వాళ్ళు అనేక మంది మనకు తోడవుతున్నారు. సోదరులారా, భవిష్యత్తులో మనం నడిచే బాట మంచి బాట, విజయ బాట. ఈ బాటలో మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ జెండా కింద ఉండండి, ఏ బ్యానర్ కింద అయినా ఉండండి, కానీ మన విజయానికి మీరు చేయుతను అందించాలనేసి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు, శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన మన నాయకత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సోదరులారా. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, మన రాష్ట్ర రథసారథి అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రాజేశ్వర గారు, మరియు సభాధ్యక్షులు తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితికి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సత్యమన్న గారు, మరి నిర్మల్ నుండి వచ్చిన మన మనీ ఆర్ట్స్ బాలకృష్ణ గారు, సిద్దిపేట నుంచి వచ్చిన సీనియర్ ఆర్టిస్ట్ యాదన్న గారు, ఈ మన కమిటీకి బీజే వేయడానికి భాగస్థులైన పెద్దల గౌరవనీయులు అన్నగారు సత్యమన్న గారు, సత్యనారాయణ గారు, మరి మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు, కమిటీ ఆవిర్భావానికి భాగస్థులైన తమ్ముడు గిరి గారు, ఈ కమిటీ ఆవిర్భావానికి మరో భాగస్థుడు హైదరాబాద్ నుంచి అంతా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన తమ్ముడు రాజనాథ్ గారు, మరియు ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాశన్న గారు, మన ముద్ర మల్లేశ్వర గారు, జగిత్యాల నుండి వచ్చిన విశ్వదేజ ఆర్ట్స్ బాబు గారు, మరియు సుదర్శన్, కిరణ్, మిత్రులందరికీ, వేదిక ముందున్న మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ కళాభివందనాలు. మరి ఇది ఆదిలాబాద్కు రావడం రెండోసారి. మొట్టమొదటిసారిగా ఒక బాధాకరమైన విషయంలో మన జిల్లాకి సంబంధించిన ఆర్టిస్టులు పిలుపునిస్తే ఆ పిలుపుకు స్పందించి రావడం జరిగింది. మన తోటి కళాకారుడు సంజయ్ వాగ్మారే అనే కళాకారుడు గత 2 సంవత్సరాల క్రితం చనిపోతే ఆ 11 డేస్ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈరోజు
ఒక మహత్తర ఉద్యమం, మహత్తర యజ్ఞం, మహత్తర పోరాటం మొదలుపెట్టుకున్న 3వ సభకు మనం ఆదిలాబాద్ రావడం జరిగింది. మరి సమయం చాలా కాలతీతమవుతుంది. పెద్దలు మాట్లాడాల్సిన పెద్దలు ఉన్నారు. ముందు ఎంతో మాట్లాడాలని ఎంతో దూరంకి వెళ్ళి ఎంతో ఆశతో వచ్చిన కానీ సమయం లేనందున తక్కువగా మాట్లాడి మన ముందున్న పెద్దలకు అవకాశం ఇద్దామని ఆలోచనతో ఒక 2 మాటలైతే మాట్లాడాలి మిత్రులారా. ఆ 2 మాటలు ఎందుకంటే అందరికీ అవసరమైనవి. వేదిక పైన ఉన్న బాధ్యులకే కాకుండా వేదిక ముందున్న కమిటీలోని భాగస్థులకు ప్రతి ఒక్కరికి అవసరమైనవి. ఎందుకంటే గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కోసం మొన్ననే వచ్చింది కాబట్టి చెప్పవలసిన గత ప్రభుత్వాలు వచ్చినాయండి. గత ప్రభుత్వం అందరికీ అందించినాయి. అందరికీ అందించినాయి అంటే ఎవరెవరికి ఏమేమి ఇచ్చినాయని కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ప్రజలకు ఇస్త్రీ చేసేందుకు కరెంట్ ఫ్రీ ఇచ్చింది. నాయి బ్రాహ్మణులకు అంటే మంగళవాళ్ళకు వాళ్ళ క్షౌరశాల నడుపుకోవడానికి వాళ్ళకు కూడా కరెంట్ ఫ్రీ ఇచ్చింది. యాదవులకు సోదరులకు వాళ్ళకు గొర్రెలు ఇచ్చింది. మరి ముదిర సోదరులకు చేపలు ఇచ్చింది. లాస్ట్కి వస్తే ఎస్టీ ఎరుకల వాళ్ళకు పందులు కూడా ఇచ్చింది. అంటే కుల సంఘాలకు కులం వాళ్ళ కులాలను బాగుపడి కులాలను విభజించి పాలించే విధంగా కులాల పరంగా గత ప్రభుత్వాలు చేసినాయి వాళ్ళకి. అంటే మనకు ఏ కులం లేదా? మనకు ఉందిగా కులం, కళాకులం, చిత్రకళాకులం. మనది చిత్రకళాకులం. అరే కుల సంఘాలు వాళ్ళే కదయ్యా, మేము కూడా ఒక సంఘమే. వాళ్ళు ఒక్కొక్క వర్గంలో ఒక్కొక్క కులం ఉన్నారు, కానీ ఈ మా సంఘంలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసినాం కాబట్టి మాకు గొంతెమ్మ కోరికలు కాదు, మేము పెద్ద పెద్ద కోరికలు ఏమి కోరడం లేదు. మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంతకుముందు మన ఎజెండా మన పెద్దలు సత్యమన్న గారు వివరించారు. రాజేశ్వరన్న, మన రామకృష్ణ, మన సోదరుడు మన రుద్రమలేష్ అన్న, గిరి, వీళ్ళ రాజనాథ్, వీళ్ళ అందరి సమూహంతో నిర్ణయించిన ఎజెండా అది మామూలు ఎజెండా కాదు. అందరూ ఎంతో శ్రమించి రాత్రి పగలు ఏదైతే మన కళాకారులకు కరెక్ట్ ఉంటుంది అని ఆలోచించి శ్రమించి రాసిన ఎజెండా అది, మామూలుగా కాదు. కాబట్టి మిత్రులారా, మనకి మనం ప్రశ్నించుకునే ప్రశ్నల్లో ఇంతకుముందు నేను చెప్పిన ఆ ప్రశ్న మనందరిలో కూడా కదలాలి. దయచేసి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఉన్నది. మరి మనము ఇలాగ జిల్లాకు ఒక మీటింగ్, వారానికి ఒకటి జిల్లాకు ఒక మీటింగ్ పెట్టుకుంటూ పోతే 32 జిల్లాలకు 32 వారాలు అయితే 32 వారాలు అయితే ఎన్ని లేదు మీకు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకటి విన్నపం, ఒకటి సలహా మాత్రం కాదు, అన్యదా భావించవద్దు పెద్దలు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పురుడు పోసుకున్న కమిటీ కాబట్టి ఓకే, ఇది 3వ సంఘం ఆదిలాబాద్. నెక్స్ట్ నిర్మల్ అంటున్నారు. నిర్మల్ ఉమ్మడి జిల్లా అయిపోతుంది. ఉమ్మడి జిల్లా తర్వాత ఉమ్మడి జిల్లాలో మళ్ళీ కలిపి పెట్టుకున్నామా, లేకపోతే నెక్స్ట్ ఇంకా 9 జిల్లాలు ఉన్నాయి. ఆ 9 జిల్లాలో ఉమ్మడి జిల్లా వారిగా పెట్టుకుంటే కొంచెం మనకు సమయం కూడా కలిసి వస్తుంది. ఆ ఉమ్మడి జిల్లాకే ఆ మిగతా డివైడ్ అయిన జిల్లాలు వినిపించి అక్కడనే పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇట్లా పెట్టుకుంటూ పోతే ప్రలోభం మనకు టైం దగ్గర పడుతుంది. మనం ఇక అందుకోవడానికి చాలా టైం పడుతుంది. కొంచెం ఆలోచించాలి మనసు పెట్టి పెద్దలు. మరి దీని తర్వాత ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ ఏదో ఒకటి అందరి సమక్షంలో నిర్ణయించి అదొకటి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఇట్లా పెట్టుకుంటూ పోతే మనకు టైం సరిపోతుంది. మనం వీలైనంత తొందరగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరాలి. మన వాదనను వీలైనంత తొందరగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ క్రమంలో ఈ చిన్న విషయాన్ని మీరు మరొకసారి దృష్టి పెట్టాలని మీ అందరికీ సవినీయంగా కోరుతూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు, సభాధ్యక్షులు రామకృష్ణ గారికి మరియు కమిటీ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ కళాభివందనలు మరొకసారి తెలుపుతూ, జై భీమ్, జై భారత్, జై పులే, జై కుమరం భీమ్, జై జై చిత్రకార్. ఫర్ యువర్ హార్టీ ఇన్విటేషన్. మన ఈరోజు ఏర్పరచుకున్నటువంటి మన ఆదిలాబాద్ జిల్లా వేదికగా ఏర్పడినటువంటి తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ఆహ్వానించిన
మా ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి సంఘం యొక్క ప్రముఖులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, మిగతా జిల్లాల యొక్క అధ్యక్షులు మరియు వేదిక ముందున్నటువంటి తోటి కళాకారులు, వారి వారి జిల్లా బాధ్యులు కావచ్చు, వారందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి మా యొక్క ఆదిలాబాద్ జిల్లా తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు గతంలో మనం ఎన్నో సంఘాలు చూసాం. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కొన్ని సంఘాలలో సభ్యత్వం కూడా తీసుకున్నాం మనం. ఏవేవో సంఘాలు వచ్చినాయి, 3-4 సంఘాలు వచ్చినాయి. ఏ సంఘం ముందు పోయినా దాఖలాలు కనిపించలేదు. అందులో మన ప్రమేయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ మన పాత్ర కూడా ఉండి లేకపోవచ్చు. ఉందామనే పోటీ మన పాత్ర అందులో ఉంచుదామని వాళ్ళు మనల్ని ఆహ్వానించిన దాఖలాలు కూడా లేవు. అయితే మరి ఇవన్నీ కాదని మనం ఇంకో కొత్త సంఘం ఏర్పరచుకున్నాం. ఏమిటది? ఐక్యతతో పోరాడు, అభివృద్ధిని సాధించాలనే నినాదంతో ఇంకో మరో కొత్త సంఘాన్ని ఏర్పరచుకున్నాం. నూతన ఉత్తేజంతో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఆ తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అని ఏర్పరచుకున్నాం. సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి? మరి గత సంఘాలకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మరి మన సంఘంకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ప్రత్యేకమైన ఏమన్నా విషయాలు ఉన్నాయా? దానికి ఏమన్నా భిన్నంగా ఉందా? లేకుంటే అదే బాటలో పోతామా? ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అయితే ఈ మన టైటిల్లోనే పెట్టుకున్నాం తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అని. ఆర్టిస్టుల గురించి, సంక్షేమం గురించి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఎవరెవరు ఎన్నో ఆపదల్లో ఉన్నాం. ఈ యొక్క డాయిస్ మీద మాట్లాడుకున్నంత ఈజీ కాదు. కార్యరూపంలో దాచాలంటే డాయిస్ మీద అంటే చర్చించుకున్నంత ఈజీ కాదు. ఆ సంక్షేమం గురించి ఎలాంటి పెద్ద పీట వేయాలనుకుంటున్నారు, ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనుకుంటున్నారు. అయితే ఇది ఎవరు చేస్తారు, వాళ్ళే చేస్తారు, వేదిక మీద చేస్తారు అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే వాళ్ళకు మనం అవకాశం ఇస్తున్నాం. కాకపోతే సంఘం అంటే ఏ ఒక్కరిది కాదు, ఏ 10 మందిది కాదు. ఫలానా జిల్లా 31 జిల్లాల ఒక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సంఘం అసలే కాదు. అయితే సభ్యత్వం తీసుకున్నటువంటి మన పాత్ర కూడా ఎంతైనా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని భావిస్తున్నాను. అయితే మనం ఆపదలో ఉన్నాం. ఆర్టిస్టు అంటే చిత్రకారుడు అంతరించిపోతున్నాడు, కళ అంతరించిపోతున్నది. ఇక మనతో అయిపోతుంది, మన వయసులో అయిపోతున్నాయి. మన తర్వాత తరం ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు నడుస్తుంది. తర్వాత చిత్రకళ పూర్తిగా అంతరించిపోతుందన్న భయం కూడా ఉంది. మరి దాన్ని బతికించాలంటే ఏం చేయాలి? మన పాత్ర ఎలా ఉండాలి? మన వెనుకొచ్చే తరానికి ఎంత ఆదర్శంగా ఉంటున్నాం, ఎంత ఐడియల్గా ఉంటున్నాం, ఎంత రోల్ మోడల్గా ఉంటున్నాం, అది మనం పునశ్చరణ చేసుకొని వాళ్ళకు మంచి పూలబాట వేయాలని నేను ఈ సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. అలాగే మన కష్ట సుఖాలు అన్నీ వినాలి అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళిపోతాం. మన కష్ట సుఖాలు మనమే చర్చించుకుంటున్నాం. రాని వాళ్ళకి వీడియో ద్వారా సందేశాలు పంపిస్తున్నాం. అలాంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్ళాలి? ఒక అధ్యక్షుడు తీసుకెళ్తాడా? ఒక ప్రధాన కార్యదర్శి తీసుకెళ్తాడా? ఒక కోశాధికారి తీసుకెళ్తాడా? ఇప్పుడు జిల్లాకు ఒక్కరు 9 మంది తీసుకెళ్తారా? 10 మంది తీసుకెళ్తారా? అంటే ఇప్పుడు జిల్లాల ప్రకారం 31 మంది తీసుకెళ్తారా? అలా కాకుండా ఈ త్వరలో మన సత్యనారాయణ చెప్పినట్టు సత్యనారాయణ చెప్పినట్టు పాత జిల్లాల ఉమ్మడి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టేసి త్వరలో ముగించేసుకొని జిల్లా కొందరు బాధ్యులు ఖచ్చితంగా రమ్మని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర మన యొక్క డిమాండ్లు కావచ్చు, మన ఆశయాలు కావచ్చు, మన కోరికలు కావచ్చు విన్నవించే దిశగా మనం ఖచ్చితంగా ప్రయత్నం మనం ఉండాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మనం అప్పటి నుంచి కార్యక్రమం మొదలైన నుంచి అందరం పరిచయాలు ఏర్పరచుకొని ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరు ఎంత అనుభవం ఉన్నదో, ఎవరు గురువులు అందరూ తెలుసు. అయితే మనకు ఆది నుంచి ఇప్పటి వరకు మనకు ఒక వీడియో కవరేజ్ చేస్తున్నాడు మన మిత్రుడే. ఆయన కూడా ఒక చిత్ర కళాకారుడే. ఆయన మనం గమనించలేదు. ఆయన నేను పరిచయం చేస్తున్నా, రండి. ఇప్పుడు ఆయన నేను పెయింటింగ్ చేసే రోజులలో మన దగ్గర వచ్చేవాడు. చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నది ఆయన కూడా. ఇప్పుడు కొత్తగా మీకోసం మీటీవీ అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పరిచాడు. ఆయనే ప్రేమార్ట్స్. చిన్న పాట, చిన్న చరణం. మేము కళాకారులం, ప్రజా కళాకారులం, కళావాటసారులం, కళయే మా జీవితం,
కలకే మేమంకితం కలయే మా జీవితం కలకే మేమంకితం మా రాతనే మా జీవన సూత్రంగా బతుకుతాం మేము కళాకారులం ప్రజా కళాకారులం కళావాటసారులం. ఆదిలాబాద్ జిల్లా నడిబొడ్డున తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఆదిలాబాద్ జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యం గారు, ఈ కార్యక్రమంలో చేసినటువంటి సోదరుడు తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు రామకృష్ణ గారు, మరి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు సీనియర్ ఆర్టిస్టులు మాజీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సత్యకళ ఆర్ట్స్ సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా గౌరవనీయులు మరి రాష్ట్ర ముఖ్య సలహాదారు, మరి ఈ సంఘానికి చేదోడు మొదలుగా ఉంటూ మరి నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు మరి కంకలన్న సత్యనారాయణ గారు, అదేవిధంగా మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు జగిత్యాల జిల్లా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ విశ్వ గారు, మరి అదేవిధంగా నిర్మల్ జిల్లా పెద్దలు గౌరవనీయులు మనీ ఆర్ట్స్ బాలకృష్ణ గారు, అదేవిధంగా మరి సిద్దిపేట నుంచి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన బిందు ఆర్ట్స్ యాదవరావు గారు, మరి అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి సోదరుడు రాజ్నాథ్ గారు, మరి మాజీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గిరి ఆర్ట్స్ యాదగిరి గారు, మరి ఈ కార్యక్రమానికి ఈ జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి సోదర చిత్రకళ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే గత 2021 సంవత్సరంలో మరి మనకు ఒక పెద్ద విపత్తు సంభవించినప్పుడు ఆ సందర్భంలో మరి కొన్ని ప్రాంతాలను మరి తిరగడం జరిగింది. నేను అంటే వివిధ రకాలుగా కూలీలు కావచ్చు, లేకపోతే కొంతమంది వివిధ రకాల పనుల్లో ఉన్న వాళ్ళు వారికి ఉన్నటువంటి ఆర్థిక మరి వెసులుబాట్లను మరి దృష్టిలో పెట్టుకొని వారు ఆ కరోనా సమయంలో వారి జీవన విధానాలను ఏ రకంగా సాగించుకున్నారు. కానీ పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఒక చిత్రకారుడు ఒక ఆర్టిస్ట్ బయటికి వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఇంటికి ఎప్పుడు అసలు కూడా తెలియదు. అటువంటి సందర్భాల్లో కరోనా విజృంభణ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి నేను గమనించింది ఏంటంటే, నేను ఒక ఆర్టిస్టుగా నేను కొన్ని ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు కానీ వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఆ సందర్భంలో నేను చూస్తే చాలా బాధాకరమైనటువంటి సమస్యలు. ఒక దగ్గర పోయి కూరగాయలు తీసుకుంటారు, అడుక్కుంటుండ్రు, ఇంకొక దగ్గర పోయి కొంత సామాన్ తీసుకుంటుండ్రు, డబ్బులు లేవు, పనులు చెబుతూ లేరు, ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర మరి సమస్యలు ఇవన్నీ చూసిన తర్వాత నేను గమనించి మరి మంచిర్యాల జిల్లా మన మల్లేశన్న కావచ్చు, గిరన్న కావచ్చు, సత్యన్న కావచ్చు, అందరితో నేను మరి మాట్లాడినప్పుడు వల్ల ఇట్లయితే మన కుదరది మనం ఒక యూనియన్ పెట్టుకొని చేసుకుంటే మనకు ఎంతో కొంత భవిష్యత్తుమైన మనం కొంత బతకగలుగుతాం, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు మంచిర్యాల జిల్లాలో మరి ఒక యూనియన్ని ఫామ్ చేయడం జరిగింది. ఆ యూనియన్ ఫామ్ చేసినప్పుడు మరి కొంతవరకు వెనుకనే సంఘం నడిచింది, ఇప్పుడు కూడా ఆ సంఘం బలపేతమై నడుస్తుంది. అయితే కరోనా నేర్పినటువంటి గుణపాఠం అది మనకి, ఆ గుణపాఠమే ఇవాళ ఈ స్థాయికి మళ్ళీ డిస్కషన్ అని అనుకుంటున్నా. అంటే ఇది ఎవరి స్వార్థం కోసం కాదు, ఇది ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ఒక సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతలో అందరం కూడా భాగస్వాములు అయినప్పుడు మనం ఖచ్చితంగా సమస్యగా మన కృషితోటి మనం తప్పకుండా మనం ముందుకు పోతామని చెప్పేసి నేను సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదైతే మన సమస్యలు చాలా ఉన్నాయి, ఆ టైం నుంచి మనం చూస్తామంటే నేటి వరకు కూడా ఇప్పటి వరకు అసలు తెలంగాణలో ఆర్టిస్టుల సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి మన సంక్షేమానికి పాటుపడతారని మనం చూస్తే ఎవరు కూడా ముందుకు వచ్చి
మన సమస్యలకు పరిష్కారం కానీ లేకపోతే ఏదో చిన్న ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి. అట్లాగని చెప్పి నేను ఏ సంఘాన్ని విమర్శిస్తాను, నేను చాలా చూసినాం. కానీ ఏ సంఘం కూడా ముందుకు వచ్చి మన సమస్యల మీద పోరాటం కానీ సమస్యల పరిష్కారం తీసేది కానీ ఆలోచన చేయలేదని మాత్రమే ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరేమో అనుకోండి, జరిగిందా ఒకసారి మీరే గుండెలు చేసి ఒకసారి చెప్పండి. ఎక్కడ కూడా జరగలేదు. కొన్ని ప్రాంతాల్లో వేరే జిల్లాల్లో కూడా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు, కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా మేము వెళ్ళినాం. కానీ అక్కడ కూడా ఎలాంటి సమస్య పరిష్కారం దొరకలేదు. దయచేసి నేను ఏమంటున్నానంటే ఈ సమస్యలాగానే మనం చూస్తూ ఉంటే ముందుకు పోలేము. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం చూస్తూ ఉంటే మన సమస్యలు అక్కడే ఉంటాయి, మనం ఇక్కడే ఉంటాం. మన భక్తులు రాబో రోజుల్లో కనుమై మనకు ఉన్నటువంటి ఈ యొక్క నైపుణ్యాన్ని, ఈ యొక్క చిత్రకళ ప్రావీణ్యాన్ని మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. మన భావితరాలు కూడా మనం ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాం. కాబట్టి మనమే పూర్వకుండా మనమే ముందుకెళ్దామని చెప్పేసి మొన్న గతంలో మే 19 తారీఖు 2024 సంవత్సరంలో ఇదే సంవత్సరంలో మరి మంచిర్యాల జిల్లాలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆఫీసుల సంక్షేమ సమితి అయినటువంటి ఒక సమితిని ఏర్పాటు చేసి ఆ రోజు ఆవిర్భావం చేయడం జరిగింది. అయితే దీంతో ఆవిర్భావం చేసేదో ఇంట్లో ఉండడం కాదు, అన్ని జిల్లాలు తిరగాలి, అందరిని ఏకం చేయాలి. ఏ సంఘమైనా పర్లేదు, ఎన్ని జెండాలు ఉన్నా పర్లేదు, జెండాలు వేరైనప్పటికీ ఎజెండా మాత్రం ఒకటే ఉండాలి. అందరినీ గౌరవించుకుపోయి అందరినీ మనం కలుపుకొని పోయి మన సంక్షేమాన్ని మనం పాటుపడతామని చెప్పి మరి ఆలోచనతోటే ఈరోజు ఈ జిల్లాలలో మన సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి దీంట్లో ఎలాంటి స్వార్థం కానీ పక్షపాతం కానీ ఎలాంటివి కూడా ఏం లేవు, ఎలాంటి రాజకీయ అవి కూడా ఏం లేవు. కాబట్టి దయచేసి దీన్ని నిస్వార్థంగా మీరు కూడా మంచి మనసుతోటి ఆశీర్వదిస్తూ మీ అందరి సహాయ సహకారం ఉంటేనే మనం భవిష్యత్తులో ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి దీంట్లో పారదర్శకంగా నిస్వార్థం ఉండడం తప్ప పక్షపాతం కానీ స్వార్థం కానీ ఎలాంటివి లేవు. దీన్ని వేరే కూడా దయచేసి ఆలోచన చేద్దామని చెప్పి మీ అందరికీ నేను పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనకు కావాల్సింది ఒకటే, మనం అందరం ఒకటైదాం. మనకు కావాల్సిన సంక్షేమం, మన డెవలప్మెంట్. దానికోసం అందరం సమిష్టిగా మనం ప్రయత్నం చేద్దాం, కలిసి ముందుకు పోదాం అనే ఆలోచనతో ఈ యొక్క సమితిని మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి విషయం చెప్తాను నేను. ఒక కూలివాడు ఉన్నాడు, ఒక కూలివాడికి జాబ్ కార్డు ఉంటుంది. ఏం జాబ్ కార్డు? ఉపాధి హామీ కూలీ. ఉపాధి హామీ కూలీ సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం అనేది ఒక పథకం తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన ఉపాధి హామీ కూలీకి ఒక జాబ్ కార్డు ఇస్తే, ఆ జాబ్ కార్డు వాడు ఒక కూలీ ఒక పని చేస్తే అతనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎండ దెబ్బ కలిగితే ఇన్సూరెన్స్, ఎండకు వడదెబ్బ తల్లి పడిపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సరైనటువంటి ట్రీట్మెంట్, సరైనటువంటి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అన్నిటి వాళ్ళకి ఇస్తారు. దెబ్బ కలిగితే ఇన్సూరెన్స్ ఉంటుంది, డబ్బులు వస్తాయి. ఏం లేకపోతే 100 రోజులు పనిచేస్తే 100 రోజులు మాత్రం డబ్బు కూలి కట్టిస్తుంది ప్రభుత్వం. ఒక ఆర్టిస్టు పొద్దున లేచి తన పని తాను చేసుకోవడానికి పోయి ఇంటికి తిరిగి వస్తే ప్రభుత్వం అందరికి ఏం ఇస్తుంది? మనకేమన్నా సెక్యూరిటీ ఉందా? మనకేమన్నా భరోసా ఉందా? మనకేమన్నా కనీసం ప్రభుత్వం ద్వారా ఏదో చిన్న మనకు ఒక లాభం జరుగుతున్న ఆశ మాత్రం ఉందా? ఏది కూడా లేదు. అభద్రత భావం. మనల్ని మనం అసలు సెక్యూరిటీగా మనమే మనం అసలు ఏం చేస్తామని మనకి అర్థం కాదు. పొద్దున పోయినామా, పని చేసినామా, డబ్బులు తెచ్చుకున్నామా, బతుకున్నామా, వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అది కాదు కావాల్సింది. సమాజంలో ఆర్టిస్టుకు సంబంధించిన స్థానం దక్కాలి. సమాజంలో ఆర్టిస్టు గౌరవంగా బతకాలి. సమాజంలో ఆర్టిస్టు నేను ఒక ఆర్టిస్ట్ అని గౌరవంగా చెప్పుకొని తలెత్తుకొని తిరిగేటటువంటి సందర్భం కోసం మనం చూస్తూ ఉంటాం. ఆ దిశగా ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాం. దయచేసి ఆ మిత్రులారా ఆలోచించండి. దీంట్లో ఎలాంటి స్వార్థం లేదు. మరి ఇంకో విషయం చెప్తాను మీకు. చాలా మటుకు మనకున్నటువంటి మేధస్సును దారపోసి, మనకున్నటువంటి తెలివితేటలను, మనకున్నటువంటి మరి ఏదైతే కళను మనం ప్రదర్శిస్తూ వివిధ రంగాల్లో బొమ్మలు వేస్తూ ఉంటాం, రాతలు రాస్తూ ఉంటాం, గీతలు గీస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. మనం వేసే బొమ్మకు గుర్తింపు ఉంటుంది. మనం వేసే బొమ్మలు చూసి సంబరపడుతూ ఉంటారు. కానీ మనకు మాత్రం విలువ ఉండదు సమాజంలో. నేను కొన్ని సందర్భాలు కొన్ని ఆటంకాలు కొన్ని అవ్వాలి ఎదుర్కొన్నా. ఒక బొమ్మ గీసేటప్పుడు అందరూ వచ్చి అరే వీడు ఆర్టిస్ట్ అబ్బాయి దాంతో మాట్లాడతారు. అది చిన్న ఆర్టిస్టు
అని అంటే నేను చాలా బాధ అనిపించింది. అంటే ఇంత సమాజంలో ఒక ఆర్టిస్ట్ విలువ లేకుండా అయిపోతున్నా. అసలు ఆర్టిస్ట్ అంటే ఏంటిది? ఒకప్పుడు ఉన్నటువంటి విలువ గౌరవం ఇప్పుడు ఉందా? లేదు. అతను పిలిచిన, అరే బాబు నువ్వు ఏం చదువుకున్నావు అన్నా? నేను 7వ తరగతి చదువుకున్నా, 7వ తరగతి ఫెయిల్ అయినా. కానీ నేనేం చదువుకున్నా తెలుసా నీకు? నేను చదువుకున్నది డిగ్రీలో బాబు, పొలిటికల్ సైన్స్ చేసిన. నేను డిగ్రీ చేస్తే ఆల్రెడీ నా జీవనంలో పచ్చపైన ఉండేది, కానీ అదృష్టం బాగాలేక ఆర్టిస్ట్ పని చేస్తున్నా. ఆర్టిస్ట్ తక్కువ కాదు, సమాజంలో గౌరవమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఇది. నీకు ఆ విషయం తెలియదు. అసలు నీకు అక్షరం మాట తెలుసా? తెలియదు. అరే మూర్ఖుడా, అక్షరం నాకు ఆరోపణరా. నేను వేసే బొమ్మ నాకు అమ్మరా, ఆ అమ్మాయి ఆ బొమ్మ నాకు అమ్మాయి నాకు అన్నం పెడుతుందిరా, నీకేం తెలుసు పిచ్చాడా వెళ్ళిపో అని చెప్పి పిలిస్తే నోటు వెళ్ళిపోయాడు. అది ఆర్టిస్ట్ అంటే నీకేం తెలుసురా అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే నేను ఏమంటున్నా, సమాజంలో ఆర్టిస్టు అనేవాడు ఖచ్చితంగా గౌరవంగా సముచిత స్థానంలో బతకాలి. సమాజంలో ఆర్టిస్టుకు సమానత్వం దొరకాలి, గౌరవంగా బతకాలి, స్టేటస్ మెయింటైన్ చేయాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. ఒక ఆర్టిస్ట్ కొడుకు ఒక సైంటిస్ట్ కావాలి, ఒక ఆర్టిస్ట్ కొడుకు ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక మేధావి కావాలి, ఒక ఆర్టిస్ట్ కొడుకు రాజకీయాలను సాధించాలి, ఒక ఆర్టిస్ట్ కొడుకు సర్పంచ్ కావాలి, ఒక ఆర్టిస్ట్ కొడుకు జడ్పీటీసీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీ కావాలి. అది మా ఛాలెంజ్. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా సోదరులారా, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ ఏకంగా మన సత్తా అయితే మనం నిరూపించుకుందాం. ఇవాళ ప్రతి ఒక్క ఒక కులపానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది, ఒక కులపానికి సబ్సిడీ ఉంటుంది, ఒక కులపానికి సంక్షేమం ఉంటుంది. మనం ఇవాళ అన్ని కులాల వాళ్ళం ఉన్నాం. మనం ఇవాళ అందరం కూడా కలిసి అన్ని కులాల వాళ్ళం ఉన్నాం కాబట్టి కులం తలనే మన కులం, మన కుటుంబం. మనం ఇలా కుటుంబం కోసం నేను మీకు ఒక తమ్ముని లెక్కనో అన్న లెక్కనో ఉండి నేను ముందు నడుస్తా, మీరు నాకు సహకరించండి, నా వెనక ఉండండి. నేను మిమ్మల్ని డబ్బులు అవ్వలేదు, నేను మిమ్మల్ని తిరిగి అవ్వలేదు. మీరు మీ జిల్లా కంటే ఇక్కడ కూడా పెట్టకూడదు. ఇక్కడ పోకపోతే హోటల్ నీళ్ళు తాగిపోతాను, ఇప్పుడు వాటర్ పడుకోకుండా తాగిపోతాను. నాకేం చేయదు. నాకు కావాల్సింది మీ డెవలప్మెంట్, మీ అభివృద్ధి. నేను దీంట్లో ఏం సాధించేది లేదు. ఒక్కటే, రేపు భవిష్యత్తులో ఈ కాలానికి అంతరించిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. డిజిటల్ సిస్టమ్ అనేది అది సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. డిజిటల్ సిస్టమ్ అనేది మార్కెట్లో వచ్చేసింది. ఇవాళ మన వృత్తి పరంగా మనం ఒక ఆర్టిస్టుగా మనం చెప్పుకొని బతికేటటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది. కాబట్టి దయచేసి ఆర్టిస్ట్ అనేవాడు ఖచ్చితంగా కళను బతికించాలి. ఆ కళతోటే మనం బతకాలి. ఈ కళని మనం రాబోయే తరానికి భావితరానికి అందించాలి. మనం వేసినటువంటి మొక్క వృక్షం కావాలి. ఆ వృక్షం వల్ల వృక్షానికి ఏదైతే కాసినటువంటి కాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయో రాబోయే తరం మనం తినాలి. కాబట్టి దానికోసం మేము అంత కాపాడుతున్నాం. దయచేసి అందరం కూడా ఏకండి ముందుకు నడవండి. అందరం కలిసి అక్కడ పోయి సెక్రటరీలో అసెంబ్లీ దగ్గర మనం ధర్నా చేద్దాం. అవసరమైన మన హక్కులను మనం సాధించుకోవడానికి దేనికైనా సిద్ధంగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ఒక్కటే, నేను ఒకటి కోరుకుంటున్నా, కళ బతకాలి. కళ బతకాలంటే కళ కోసం మనం త్యాగం చేయాలి, కళను బతికించాలి. ఇక్కడ ఒకటే ఆ జీవిత ఆశయం. నాకు నలుగురు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లలు రేపు మంచి నాకు దేవుని దయ వల్ల చదువుకున్నారు, మంచి స్థానానికి వెళ్ళిపోయారు. రేపు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉండేది నేను, నా భార్య ఇద్దరు. ఎప్పుడు పోతామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. ఉన్నది రోజులు నా కళ బతకాలి. నేను ఒకటే చెప్తాను చేస్తున్నా, నేను కళను బతికించడానికి నా జీవితాన్ని పరంగా పెడుతున్నా. నేను చనిపోయిన పర్లేదు, నా కళను బతికించుకుంటాను. ఆ కళ బతకాలి. సమాజం కళ గౌరవం ఉండాలి, కళకు సమాజంలో ఒక స్థానం దక్కాలి. కాబట్టి మనం పోరాడితే తప్ప మన కళను బయటికి తీసి మన యూనిట్గా మనం ముందుకు నడవలేకపోతే మాత్రం కళను బతికించలేం. దీంతో అంతరించిపోతుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. అందరం కూడా కలిసి ఉంటేనే కలవసుకుందాం అన్నట్టు కలిసి పోరాడితే తప్ప మనం ఏదైనా సాధించుకోలేము. మనం చాలా మటుకు కూడా డిమాండ్ పెట్టుకున్నాం. ఆ డిమాండ్ కూడా రామకృష్ణ చెప్పిండు. ఇంకా కూడా కొన్ని నేను చెప్తా. ఇప్పుడు కొన్ని కులాలకు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కులాల కార్పొరేషన్లు కూడా కేటాయించడం జరిగింది. కార్పొరేషన్ అంటే ఏంటిది? సంక్షేమం. సంక్షేమం అంటే కార్పొరేషన్లు చాలా రకాలుగా కొన్ని ఉంటాయి. దానికి ఒక సంక్షేమం అంటే కొంత కేటాయింపులు జరుగుతాయి. ఆ కేటాయింపులు మనకు కూడా జరగాలి. ఇవాళ మనం అడుగుతలేము. ఇవాళ మనకు గౌరవించడానికి ఏంటంటే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా
ఒక ఆర్టిస్టే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరి సమాజంలో స్థానం లేదు కదా, మరి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కావద్దు కదా, మరి ఆయన కూడా బయట పెట్టుకోవడానికి అనుకుంటూ ఉండాలి. మరి ఎట్లా ముఖ్యమంత్రి అయిన కావద్దు కదా, అదే నువ్వు ఆర్టిస్ట్ ముఖ్యమంత్రి అయినా కిందికి అంటే అది కాదు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినడు, మనం కూడా ఆ స్థాయి వెళ్ళిపోవాలి. మనం రేవంత్ రెడ్డి కులానికి రెడ్డి కావచ్చు, కాలానికి మాత్రం మన కులమే, మనతో సమానమే. కాబట్టి మనం అడగండి అమ్మ కూడా అన్నం పెట్టాలన్నట్టు మనం ఖచ్చితంగా అడుగుదాం. రేవంత్ రెడ్డి చేసేటటువంటి బాధ్యత ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయనకు ఆలోచన ఉన్నా కూడా అడగకపోతే వేయరు, మనం ఖచ్చితంగా పోదాం. రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క జిల్లా సమావేశాలు కూడా ఇది అయిపోతే మళ్ళీ మనకు నిర్మల్ జిల్లా ఉంటుంది. ఆ నిర్మల్ జిల్లాలో మన సమావేశం ఏర్పడిన తర్వాత మన పక్క జిల్లాలో పెద్దపల్లి కావచ్చు, జగిత్యాల కావచ్చు, తర్వాత సిరిసిల్ల, కరీంనగర్ ఆ జిల్లాలో కూడా మీటింగ్లు పెట్టేస్తే కొంత మూమెంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం మరి ఒక భవిష్యత్ కార్యాచరణ మంచిగా పెట్టుకొని హైదరాబాద్లో మరి రవీంద్ర భారతి కావచ్చు, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కొన్ని పెద్ద మొత్తంలో కొన్ని వేల సంఖ్యలో మనం ఆఫీసులో మరి సమాయత్తం చేసి అక్కడికి పిలిపించుకొని మరి అక్కడ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ ప్రతినిధిని పిలిపించుకొని మరి మనం ఒక మెమోరాండం కొన్ని డిమాండ్లతో కూడుకున్నటువంటి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. మరి దాంట్లో ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూసి దాని మీద మనం ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ప్రభుత్వానికి మద్దతు తెలుపుదాం. ప్రభుత్వం సానుకూలంగా లేకపోతే కొట్లాడగా సాధించుకుందాం. ఇగో ఈ ఆలోచనతో మనం ముందుకు వచ్చినటువంటి మరి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి దీంట్లో భాగస్వాములై, నేను ఏ సంఘం అనేది సంఘం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అన్ని సంఘాలు మనమే, అందరం మనమే. ఏ సంఘంలో ఉన్నా మన తోటి ఆర్టిస్టే, వాళ్ళకి మనకి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా 5 సమస్యలు ఉన్నాయి. అందరం గదే బ్రష్ పడతాం, గదే పేపర్తో రాసుకుంటాం, బొమ్మలు గీతాం, బతుకుతాం. కాబట్టి సంఘాలు వేరైనా జెండాలు వేరైనా ఎజెండా మనకు ఒకటే, అందరినీ గౌరవించుకుంటూ పోతున్నాం. కాబట్టి అందరినీ కూడా పిలుస్తున్నాం. మీరు దయచేసి ప్రతి సమావేశాలు మీరు పిలిస్తే మేము కూడా వస్తామని చెప్తున్నాం. వాళ్ళు రాకపోతే మనం ఏం చేయలేము. వస్తున్నారు కొంతమంది, మంచోళ్ళకి వచ్చారు, పెద్దపల్లికి వచ్చి మసిపాలు కూడా వచ్చారు, వస్తున్నారు. కానీ కొన్ని సమయభావం వల్ల రాలేకపోతున్నారు, తప్పుకోవడానికి అవసరం లేదు. కానీ వాళ్ళు రాకపోతే మేమే పోయి అక్కడ వాళ్ళని సమావేశం చేసి సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్యత భావించకుండా, అనుమానాలకు తాగివ్వకుండా తప్పకుండా మరి అందరం సమిష్టిగా కలిసి ఉంటేనే రేపు హక్కులను సాధించుకుంటాం. కాబట్టి దయచేసి ఆ దిశగా అందరూ ఆలోచన చేసి ముందుకు రావాలని తెలియజేసుకుంటూ, మరి ఏదొకటే కొన్ని డిమాండ్స్ కూడా పెట్టుకున్నాం. ఎక్కడైతే ఇల్లు లేవో చాలామంది మనం చూస్తున్నాం, ఆర్టిస్టులని చాలామంది కూడా కిరాయి ఇళ్ళలో ఉంటూ సరైన టైంలో కిరాయి కట్టలేనటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం, బాధపడుతున్నారు. వాళ్ళు కూడా మరి ఎక్కడైతే ఇల్లు జాగా ఉందో ఆ జాగా ఉన్న దగ్గర ఇల్లు మంజూరు చేయాలి. ఒకవేళ ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇల్లు జాగా చూపెట్టి ఇల్లు కట్టేయాలని చెప్పి కూడా మనం ఆ ఎజెండాలో మనం రాసినాం. ఇంకొకటి ప్రమాద బీమా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని చెప్పినాం. అది కూడా అది రాష్ట్రం తీర్మానం చేసి దాని ఏకగ్రీవంగా అందరం రేపు రాష్ట్ర స్థాయిలో ఒక ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ప్రభుత్వానికి ఆ నివేదికను మనం పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సమావేశానికి మీరు సౌహృదయంతో నిండు మనసుతో వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి రేపటి నుంచే భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా చేయాలనేది ఆలోచన చేసి మీరు వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవరావు కావచ్చు, మన అన్న బాలకృష్ణ అన్న, తర్వాత ఇటు మన అన్న మన విశ్వతేజ అన్న, తర్వాత ఇటు సత్యనారాయణ అన్న, అందరూ మీరు పెద్దలు, మీకు అన్నీ తెలుసు. మీరు చిన్నవాణి వయసులో చిన్నవాణి కావచ్చు, కానీ అందరూ కూడా మీరు మీ ప్రాంతాల్లో మీ జిల్లాలో కూడా మీరు యాక్టివేట్ చేస్తూ అందరినీ మోటివేట్ చేస్తూ మరి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ కొంత సమావేశాలు ఏర్పాటు చేస్తే మనకి తొందరగా పని అయిపోతే మనం మళ్ళీ భవిష్యత్తు కార్యక్రమం మనం మరి ప్రకటించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. చాలామంది కూడా పాపం సీనియర్ ఆర్టిస్ట్ దూరం నుంచి స్వచ్ఛందంగా వచ్చారు. కాబట్టి మీరు అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా వరకు నేను ఒకటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం రాసే రాత అందాం, మనం మాట్లాడే మాట అందాం, మనం కట్టుకునే బట్టలు అందాం, మనం నడిచే నడక అందాం, కానీ మన జీవితం అంధకారం, ఏం చేయలేము. ఎవరు చేయాలి? మన పరిస్థితి మనమే సాల్వ్ చేసుకోవాలి. మన సమస్యని మనమే సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి నా సమస్యలు నాకున్నాయి, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మనం అందరం కొట్లాడుకుంటే మన సమస్యలు దూరమైపోతే సంక్షేమ బాట వైపు మనం నడుస్తూ ఉంటాం. కాబట్టి మనం పెట్టుకుని అందుకే
టాస్ అనేది పెట్టుకొని సంక్షేమ సంస్థ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో ఎంతో దూరంలో లేదు, అది నేను చేసి చూపెడతా, చేసి తీరుతా, సాధిస్తా, అద్భుతాలు జరుగుతాయి. మన కుటుంబాలు గౌరవంగా బతికేటటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి సిద్ధంగా కావాలి, యుద్ధానికి సిద్ధంగా అయినట్టు మరి అక్కడికి పోరాటానికి కూడా సిద్ధంగా కావాలి, మనం హైదరాబాద్ పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో మీకు అందరికీ కూడా మరి కొద్ది రోజుల ముందే మీకు మెసేజ్ వస్తుంది, అందరికీ సమాచారం కూడా అందుతుంది. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. రంగురా తలురా సెటి బతుకులు ఎప్పుడు మారాలి, కడుపు బట్టే టీకాటట్టు టెండరు ఎన్నడు వేయాలి. రంగురా తలురా సెటి బతుకులు ఎప్పుడు మారాలి, కడుపు బట్టే టీకాటట్టు టెండరు ఎన్నడు వేయాలి. చెమట చిందిన చీకటి బతుకుల వెలుగులు నింపాలి. జై చిత్రకారుడా, జై చిత్రకారుడా, జై చిత్రకారుడా, జై చిత్రకారుడా, జై చిత్రకారుడా, జై చిత్రకారుడా, జై చిత్రకారుడా. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలుపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.